For any advertisements, contact us 9885272720. సహజంగా చనిపోయిన తర్వాత పెద్ద కర్మలు అనేవి చేస్తూ ఉంటాం. కొంతమంది చేయకుండా లైక్ అలా నార్మల్‌గా ఉంటారు. అంటే పెద్ద కర్మ చేయకపోతే ఆత్మలనేవి ఇక్కడే ఉంటాయా? భూమి మీదే ఉంటాయా? ఇక్కడే తిరుగుతా ఉంటాయా? వాళ్ళ ఇంటి చుట్టే తిరుగుతా ఉంటాయా? పెద్ద కర్మలు అనేవి వాళ్ళకు 11వ నెల 3వ నెల పాత బట్టలు పెడతారు. ఆ యొక్క చనిపోయిన జీవి యొక్క పాత బట్టలు పెట్టి అతను ఫోటో పెట్టి నైవేద్యాలు పెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ సర్నేమ్ వాళ్ళ పాలోళ్ళు అంటారు, వాళ్ళు పిలిచి భోజనాలు పెట్టి చక్కగా వాళ్ళను అక్కడ పూజ చేస్తారు. 11వ నెల 11వ నెల పూర్తిగా తద్దినము, తద్ అంటే అదే దినం, తత్ దినం అదే దినం చనిపోయిన రోజు మళ్ళీ వస్తే ఆ దినం రోజు మళ్ళీ ఒక పూజ చేసి అప్పటితో 11 నెలలకు ఇంకా అతను పూర్తిగా ఇంకొక జన్మకు వెళ్తాడని నమ్ముతారు. ఓకే. అప్పటి వరకు అతను సంచరిస్తూ ఉంటే అంటే 11 నెలలు ఇక్కడే ఉంటారంటారు. అట్టనేం లేదు. ఒకవేళ ఇతను ప్రేతమై తిరుగుతూ ఉంటే కూడా 11 నెలలకంతా తర్వాతనే ఖచ్చితంగా వెళ్తాడు, ఇతని శరీరం దొరుకుతుంది. ఒకవేళ దొరికి ఉంటే కూడా వెంటనే కూడా వెళ్ళిపోయింటాడు. ఒకవేళ వెళ్ళిపోయి ఎక్కడో పుట్టిపోయింటే కూడా ఇక్కడ ఈ పూజ చేయడం వల్ల ఇవి ఆ ఆత్మకు ఎక్కడున్నా అతనికి అందబడతాయి. దానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గత జన్మలో ఎక్కడో ఊర్లో పుట్టారు. అవును. మీరు ఒక వృద్ధ వయసుకు వచ్చి ముసలి వయసుకు చనిపోయారు. మీరు అక్కడ ఎవరికో తాత, ఎవరికో తండ్రి, ఎవరికో తమ్ముడు, ఎక్కడ ఏ ఊర్లో మీరు తండ్రిగా ఏ రూపంతో ఏ ఫోటోలో ఏ స్కూల్లో చదువుకున్నారో ఉంటారు. అది మీకు ఇప్పుడు తెలియదు. కానీ మిమ్మల్ని అక్కడ పెట్టి ఫోటో పెట్టి మీకు గుడ్డలు పెట్టి ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. మీకు అందాలని చేస్తూ ఉంటారు. మరి అవి అందినైన వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. తాతలకి ముత్తాతలకి చేస్తారంటారు, అదేనా మీరు చెప్పేది? అవును, ఆ విధంగా. అప్పుడు ఏమవుతుంది, మీకు అందుతాయి. అవి ఎలా అందుతాయి? అక్కడ వాళ్ళు అలా పెట్టి సంతోషంగా మీకు హారతలు చేయడం ద్వారా ఇక్కడ మీకు మీరు ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నారో ఒక ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చేస్తాడు మీకు. ఓకే. అక్కడ చేసింది మెటీరియల్ అయ్యేసి ఒక ఫ్రెండ్ ద్వారానో ఒక ఫంక్షన్ లోనో మీకు గిఫ్ట్ రూపంలోనో వచ్చేస్తాయి. అవి మీరు డబ్బులు పెట్టరు. అరే నేను చాలా రోజులు కావాలనుకుంటున్నాను, సడన్ గా నాకు వచ్చింది ఈ బట్టలు అంటే అక్కడ వచ్చిన ఆరాధన మెటీరియల్ వేసి మీకు చేరుతుంది. వాళ్ళు అక్కడ పెట్టిన నైవేద్యాలు మీకు ఒక పార్టీలు తీసుకుని ఒక హోటల్ తీసుకుని ఒక డిన్నర్ పెడతారు. చాలా మంచి పార్టీ ఇచ్చాడు నాకు అనేసి అక్కడ ఆహార పదార్థాలు వర్చువల్ గా వచ్చి ఇక్కడ మెటీరియల్ మీకు వస్తాయి. అక్కడ ఏవైతే చేశారో ఇక్కడ మనకి లభిస్తాయి, వర్చువల్ గా లభిస్తాయి, మీరు ప్రయత్నించిన లభిస్తాయి. ఇలా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. బహుమతుల రూపంలో వాళ్ళు అక్కడ నైవేద్యాల ముందు ఏదైతే పెడతారో అవి మీకు మెటీరియల్ వేసి బహుమతుల రూపంలో వస్తాయి. మీకు ఇవేవి రావడం లేదంటే మీకు ఎవరు మీ ముందు జన్మలకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఏమి చేయకుండా వదిలేశారని అర్థం. అంటే పెద్ద కర్మ అనేది ఆ పూజలు అనేది చేయకుండా వదిలేశారంటారు. ఏటువంటి పితృకర్మ చేయకుండా వదిలేసుంటారు, ఎవరు కూడా చేయకుండా. ఎవరికైతే ఎవరు చేస్తుంటారో వాళ్ళు ఏ జన్మలో ఎక్కడ ఏ ఊర్లో తిరుగుతూ ఉంటారో వాళ్ళకి ఎవరు కూడా గిఫ్ట్లు ఇవ్వడం కానీ పిలిచి డిన్నర్లు పెట్టడం కానీ ఏం కానీ చేయరు. వాళ్ళకి ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. నాకు అట్ట పిలిచే వాళ్ళు పార్టీలు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరబ్బా అంటూ ఉంటారు. తృప్తిగా అక్కడ వాళ్ళు పెట్టింది అది ఇక్కడ తృప్తిగా మీకు ఒక చోట డిన్నరు ఫ్రెండ్స్ రూపంలోనో ఒక బర్త్డే రూపంలో ఎక్కడో ఏదో ఒక విధంగా వచ్చి అది మీకు అందుతుంది. ఇది నమ్మకపోతే నమ్మకపోవచ్చు, నమ్మితే అర్థవంతమైనటువంటి మీనింగే నేను మీకు ఇచ్చాను విషయాన్ని. అవును.